Welcome to my V3 Ads channel. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన MyV3 Ads. ఈరోజు మన వీడియోలో లాస్ట్ వీడియోలో మనం ప్రోడక్ట్స్ కొంటూ ఉన్నామంటే మన కంపెనీ నిరంతరంగా నడుస్తూ ఉంటుంది అని మనం చెప్పినాము. అందుకు ప్రోడక్ట్స్ ఎక్కడ ఉన్నాయి, మాకు స్టోర్స్ దగ్గరలో లేవు అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. దగ్గర ఉన్న వాళ్ళు మీరు ప్రోడక్ట్స్ తీసుకోండి, తప్పకుండా ఒక 1000 రూపాయల దాన్ని తీసుకుంటూ ఉండండి. మీరు ఇంటికి సెలవుకు ఖర్చు పెట్టేది ఇక్కడ పెడుతూ ఉన్నారు. సెపరేట్గా మన కంపెనీకి అంటూ సపరేట్గా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇందులో వస్తేనే ఇందులో ఖర్చు పెడతాము, మన MyV3లో వస్తే మేము డబ్బు పెడతాము, పేమెంట్ రాలేదు అని అంటూ ఉన్నారు. ఇది మీరు ఒక షాప్లా, ఒక కస్టమర్స్ మీరు ఒక షాప్ లాగా అనుకొని మీరు ప్రోడక్ట్స్ తీసుకునేవాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్? అంతకు మించి ఇందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి, లేదు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మరి కావాలంటే నిదానంగా తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్టోర్స్కి మీ దగ్గరలోనే స్టోర్స్ లేవు అని అంటే మీకు చుట్టుపక్కల ఎక్కడైనా కొంచెం దూరంలో స్టోర్స్ ఉన్నాయి అనేది మీ యాప్లో ఏ విధంగా తెలుసుకోవాలి అనేది నేను చూపించినాను. ఒక షార్ట్ తీయడం జరిగింది, అందులో మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ షార్ట్ను చూసి మీ దగ్గరలో ఎక్కడ స్టోర్స్ ఉందో కనుక్కొని మీరు వారికి కాల్ చేసి, వారు ఏమైనా కొరియర్ ద్వారా పంపడానికి వీలవుతుందేమో మీరు కాల్ చేసి కనుక్కోండి. ఒక్కొక్కరు స్టోర్స్ ఎలా ఉందో అనేది నాకు తెలీదు. ఆ స్టోర్స్లో ఉన్నవారు మీరు కాంటాక్ట్ చేయండి, వారు పంపగలిగితే మీరు తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, చాలామంది ఎండి గారికి బెయిల్ ఎప్పుడు దొరుకుతుంది, ఎప్పుడు బయటికి వస్తారు, ఎప్పుడు మాకు పేమెంట్స్ వేస్తారు అన్న క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. బెయిల్ ఎప్పుడు దొరుకుతుంది అనేది అంత తొందరగా డిసైడ్ అది మేము ఊరికి నేను ఏంటి అని అంటే తమిళంలో వస్తూ ఉన్నాయి వీడియోస్. ఆ వీడియోస్ను నేను సర్చ్ చేసి తెలుసుకున్న విషయాలు మాత్రమే నేను తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాను. నేను ఒక మీలాగనే జాయిన్ అయ్యి నాకు నా ఫ్యామిలీ తర్వాత నా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్ అందరూ నా MyV3లో నేను జాయిన్ చేయించడం జరిగింది. చాలామంది నా డౌన్లెస్ ఎందుకని నేను 3 ఇయర్స్గా ఇందులో వర్క్ చేస్తున్నాను కాబట్టి 1 ఇయర్ వరకు నేను ఎవరిని జాయిన్ చేయించలేదు. ఎందుకంటే మొట్టమొదటిలో నేను ఎవరిని జాయిన్ చేయించలేదు. 1 ఇయర్ వరకు మన కంపెనీ గురించి తెలుసుకొని రన్ చేసి నా అమౌంట్ నేను తీసుకున్న తర్వాతనే నేను మళ్ళీ ఒక్కొక్కరిని ఫ్రెండ్స్, ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ని, ఆ తర్వాత రిలేటివ్స్ని, తర్వాత ఫ్రెండ్స్ని ఈ విధంగా జాయిన్ చేయించుకుంటూ వచ్చాను. అంతేగాని మనము ఇందులో నేనేమి ఎటువంటి జాబు చేయట్లేదు. కోర్టు విషయాలు కూడా మనకు తెలీదు. మనం ఏ వీడియోస్ ఫాలో అవుతున్నామంటే కేటీవీ అనే ఛానల్ పెట్టుకున్న కార్తిక్ పిల్ల అనే ఆయన జర్నలిస్టు. ఈ విషయాల గురించి ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు, ఆయన వీడియోస్ వేస్తూ ఉంటారు. ఏమంటే మన MyV3 Ads విషయాల గురించి అన్నింటినీ కూడా ఇప్పుడు ఆయన ఛానల్లో ఆయన అన్నీ తెలుసుకొని అన్నీ సర్చ్ చేసి వీడియోస్ వేస్తూ ఉండడం వల్ల నేను ఆయన వీడియోస్నే ఫాలో అవుతున్నాను. నేను మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఇక్కడ తమిళనాడులో కానీ అందరూ ఇప్పుడు ప్రస్తుతం మన MyV3 Ads గురించి విషయాలు తెలియజేసేవన్నీ ఈ కేటీవీ ఛానల్ ద్వారానే ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు. మొన్న కేటీవీలోనే అందరూ మీరు అశోక్ శ్రీనిధి పైన కేసులు వేయండి అని అంటేనే మన తమిళనాడు ఫుల్గా కదిలి అందరూ అక్కడక్కడ అశోక్ శ్రీనిధి పైన కేసులు వేయడం ఎవరి వలన అంటే ఈయన ఈ ఛానల్లో చెప్పడం వల్లనే ప్రతి ఒక్కరూ కొంచెం యాక్టివ్గా ఆయన చెప్పినట్టుగానే చేస్తూ ఉన్నారు. ఆయన ఇప్పుడు ఏ రూల్స్ ఫాలో కావాలి, ఇలా చేస్తే ఇలా జరుగుతుంది MyV3 Ads కోసం అని కొంచెం వీడియోస్ అని తీస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఆయన చెప్పడం వల్లనే నేను ఆయన చెప్పినవి ఏవి అనేది మన తెలుగు వాళ్ళకి అర్థం కావాలా, వాళ్ళకి తెలియచేయాలన్న ఉద్దేశంతో మాత్రమే నేను వీడియోస్ చేస్తున్నాను. నేను MyV3లో ఎటువంటి వర్క్ చేయట్లేదు. ఓన్లీ వర్క్ అంటే MyV3 కంపెనీలో నేనేం పర్సనల్గా ఎటువంటి వర్క్ చేయట్లేదు. నేను మీలాగానే యాడ్స్ చూస్తూ ఉన్నాను, ఇన్కమ్ సంపాదించుతూ ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మరి అవి ఎప్పుడు వస్తాయి, పేమెంట్స్ ఎప్పుడు వస్తాయి అని అడుగుతూ ఉన్నారు. దీని గురించి మీకేమాత్రం తెలుసు, నాకు అంత మాత్రమే తెలుసు ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు బెయిల్ ఎప్పుడు దొరుకుతుంది అన్నారు. ఇప్పుడు నిన్న వచ్చి కేటీవీలో ఒక వీడియో వేయడం జరిగింది బెయిల్ గురించి. ఆ విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఎండీ గారు జూలై 5న సరెండర్ అయ్యారు. నెక్స్ట్ 9వ తేదీన ఈఓడబ్ల్యూ వారు విచారణకు తీసుకున్నారు. 18వ తేదీ వరకు విచారణ చేయడము జరిగింది. 19వ తేదీన శుక్రవారం నాడు లోయర్ కోర్టులో కౌంటర్ ఇవ్వడం జరిగింది ఈఓడబ్ల్యూ వారు. తర్వాత ఈఓడబ్ల్యూ వారికి విచారణ పూర్తి చేయడానికి ఇంకా సమయం కావాలి అని కోరారు. నెక్స్ట్ లోయర్ కోర్టు నుండి హైకోర్టుకు కేసు మార్చడము జరిగింది. 19వ తేదీ శుక్రవారం నాడు కేసు మార్చడం జరిగింది. శనివారం ఆదివారం ఎటువంటి యాక్టివిటీస్ జరగవు. హైకోర్టుకు మండే నుండి స్టార్ట్ చేయడం జరిగింది. వర్క్స్ అంతా ఇంకా అక్కడికి మార్చడం జరిగింది మండేనా. ఇకపోతే 23/7/24న మంగళవారం నాడు ఫైలింగ్ అయ్యింది. ఫైలింగ్ నంబర్ కూడా వచ్చిందంటే ఇక నెక్స్ట్ కాస్ట్ లిస్టింగ్ రెడీ అవుతుంది. ఆ తర్వాత ఫ్రైడే రోజున హియరింగ్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక హైకోర్టులో జడ్జిగా తమిళ సెల్వి రావచ్చు అని అనుకుంటూ ఉన్నారు, కన్ఫర్మ్ కాదు.
ఇకపోతే ఫ్రైడే హియరింగ్ అడ్మిషన్ వచ్చింది అని అంటే ఈఓడబ్ల్యూ వారికి కౌంటర్ అడుగుతారు, వారు కౌంటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ప్రాసెస్ ఒక్కొక్కటి జరుగుతూ ఉంది. ఈ కోర్టు విషయాలు ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఇకపోతే ఎండి గారు విచారణ ఖైదీ కాబట్టి ఆయనను వారంలో 3 రోజులు చూసే అవకాశం ఉంది అని MyV3 యాడ్స్ కొంతమంది ప్రజలు వెళ్ళి నిన్నటి రోజున మన ఎండి గారిని కలిశారట. ఆయన వారితో చెప్పిన మాటలు ఏమిటి అని అంటే, మీరు ఎవరు చింతపడకండి, నేను తొందరగా బయటికి వచ్చేస్తాను, కంపెనీని నడిపిస్తాము, నిశ్చయంగా కంపెనీని మళ్ళీ నడిపిద్దాము అని మన ఎండి గారు మనందరికీ ధైర్యాన్ని ఇచ్చారట. సో ఎండి గారే బదులు చెప్పారు, జామీన్లో బయటికి వచ్చిన వెంటనే కంపెనీని మళ్ళీ నడపబడును, అందరికీ జీతం డబ్బులు వెయ్యబడును అని చెప్పారట. సో అందరూ తెలుసుకోండి, అందరూ ధైర్యంగా ఉండండి, తప్పకుండా మనందరికీ పేమెంట్స్ వస్తాయని మన ఎండి గారే చెప్పారు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్.